ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏమండి వింటున్నావా? చెప్పు చెప్పు వింటున్నా. ఈసారి బోనాల పండుగకు గట్టిగానే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అవునమ్మా, అనుకున్నాడేంది, చేసేద్దాం, గట్టి చేద్దాం గాని పండగకు పిల్లను అల్లుని పిలిస్తే బాగుండు. అగో ఇదెక్కడ ఈ చిత్రం? గిన్నెరాలు తిట్టుకుంటుంది అల్లుని పిల్లను. అల్లుడు ఇంటికి వస్తే బర్ర తిన్నాడు బర్ర అన్నాడు వండడాని. ఏమో అల్లుడి మీద ప్రేమ కూర్చున్నట్టుందిగా మావకు. ఏం మై డియర్ వైఫ్, గట్లేం లేదే. అల్లుడు మటను గుడ్డవాళ్ళు కొంటాడు. ఇక సందర్భం వచ్చింది, బోనాల పండగ వచ్చింది. ఇక బోనాల పండగ అల్లుని పిలవాలి, ముక్క సుక్క వెయ్యాలి, పండగ పంపు తీయాలి. ఇక బావ కంటే బావ కూడా మిన్నా అన్నట్టుందిగా సిచ్యువేషన్. బిట్టరై అక్కకు ఫోన్ చేసి బోనాల పండగ రమ్మని చెప్పరా. నీ మాట అయితే ఇంటది అక్క. ఇక నేనే చేయాలి, పెద్ద మనుషులు మీరు చేయరు గాని. అయినా అక్క నా నెంబర్ ఏమని ఫిట్ చేసుకుంది తెలుసా? డోంట్ పిక్ ద కాల్ అని సేవ్ చేసుకుంది నా నెంబరు. ఇక నా ఫోన్ ఎత్తది. ఇక ఏమండి మీరే చేయాలి ఇక ఫోను పిల్లకు. ఇక నన్ను అయితే డేకను కూడా డేకదు. ఇక ఫోన్ లోనే చెప్పేస్తుంది రాలేనని. ఇక నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. నేను పిలిస్తే వచ్చేదైతే మిమ్మల్ని ఎందుకు పిలవమంటా, నేనే పిలుస్తా. పాడుకో అక్కకు ఫోన్ చేయి. అరే నా ఫోన్ ఎత్తదే. నాటకాలు ఇంకా ఎత్తుతుంది కానీ అక్కకు నీ మీద ప్రేమ వస్తుంటది, ఖచ్చితంగా ఎత్తుతుంది నీ ఫోను. చేస్తున్నాడు, చేయకదా వస్తానా? చేయకపోతే నేనే నేను చంపుతాలే. ఇక్కడ నీ మాట్లాడతా. ఫోన్ రింగ్ అవుతుందా? ఫోన్ చేయమంటే చేతగాల గాని ఫోన్ మాట్లాడతావా? అలాగే వెడవకు ఇస్తా గాని. అక్కగారు ఇంకెత్తలేదు, రింగ్ అవుతుంది. హలో బంగారు, చెప్పే. ఈసారి బోనాల పండుగకు ఖచ్చితంగా రావాలి బిడ్డ. ఇక నువ్వేం మాట్లాడొద్దు. అల్లుడిని పట్టుకరా, మనవాడిని పట్టుకరా, ఖచ్చితంగా రావాలి. చెప్పేది ఇగో నువ్వేమైనా మాట్లాడుకునేది ఉంటే అమ్మతో మాట్లాడు. పండగకైతే ఖచ్చితంగా రావాలి. ఇట్లు మీ నాన్న. అలా బిడ్డ ఈసారి పండగ రాకపోతే అంతే సంగతులు. ఊర్లో అందరూ అడుగుతుర్రు మీ బిడ్డ పండగ ఈసారి అని వస్తుందా అని. అయ్యో అమ్మ, నాకు రావాలనే ఉండే పండగకు. ఈయన లీవులు ఇస్తలేడు, పాడుకోసారి కాడు. అని కళ్ళని కాకులు కూడా ఏం పుట్టిందట వానికి. పండగ పూట లీవులు ఈయనకి. వానికి సంబంధంగా సార్ గాని కూడా రమ్మాను పండగకు. వానికి మరుగు మంది పెట్టి తెంగుదాం. లంజుడు కింద అప్పుడు చెప్పినట్టు తింటాడు. ఇక అమ్మ నేను ఆయనకు చెప్తా కానీ పోదామని. మీరు కూడా ఒకసారి ఆయనకు ఫోన్ చేసి చెప్పుర్రి, బోనాల పండగ అందరు కలిసి రావని. సరే బిడ్డ చెప్పమంటలే భద్రం. ఏమంటుందో పిల్ల? వస్తా అంటుందా? వస్తానే అంటుంది అని ఒక అడుగు అల్లుని కూడా ఫోన్ చేసి చెప్పమంటుంది. అయితే ఇంటింటికి బొట్టు పెట్టి చెప్పాలా? ఒకరికి చెప్తే కాదా? అట్లాంటావు? వాళ్ళని ఇంటికి గుద్దులు తూవనిస్తారు. పిల్లనికి అట్లే మాట్లాడతారా? మరేందే బొట్టు పెట్టి చెప్తారు ఒక్కొక్కరికి చెప్పినామంటే ఇల్లంతా వాకాలే. నువ్వేతులేగా ఫోన్ చేసావా చేయవా? అల్లుని ఫోన్ చేసి రమ్మని చెప్పు. చిన్ని అబ్బా, మీ అయ్యా ఎప్పుడైనా పిలిచినాడు నన్ను ఇట్లా బోనాల పండుగకు మర్యాద చేసి? మా నాయనకేం తెలియదు. అవునవును, మీ ఓలని వెనకేసుకురాక నాకు గుద్దలమంటది. బోనాల పండగ రోజు డాడీ హ్యాపీ బోనాలు, అమ్మ హ్యాపీ బోనాలు. ఏం బోనాలు ఏమో పట్రా, అక్కలు ఇంకా రాలేదు. నీ వాళ్ళు వస్తేనే వేసుకుంటావా బోనాల పండుగ? అంతే కదా మరి, ఇంటి ఆడపిల్ల లేకుంటే ఎట్లా బోనాల పండుగకు? వస్తుంది కానీ పట్టు, నా ఇంత ప్రేమ కూడా లేదు నీకైతే. అగో గట్ల ఎందుకంటావురా? పెద్ద చెట్టు పెద్దదే అవుతుంది, పిచ్చి చెట్టు పిచ్చిదే అవుతుంది. అంటే ఇక నన్ను మొత్తానికి పిచ్చి చెట్టు అంటున్నావు. అంతేగా మరి, ఎవరికంటే ఇచ్చేది వాళ్ళకే ఉంటది. లేవు పోయి గుమ్మానికి మాడాకులు పడిపో. మాడాకులు ఏడున్నాయి కట్ట? నీకే మామిడికాయలు ఉన్నాయి కట్ట, నా గుమ్మానికి క్రేజీగా ఉంటది. ఓరి పాపాత్మడా, అది గుమ్మం అనుకున్నావా మామిడికాయల తోట అనుకున్నావారా? మామిడికాయలు కట్టనీకే బయట పోయి తెంపుకరాపో. గట్టిగా నుంచి ఉన్నాయిగా. గాడు పిల్లికి బిచ్చమేయాడు, మాడాకులు తెంపితే ఊకుంటాడా? వాళ్ళయ్యాక నా పేరు చెప్పో ఇస్తాడు. వాళ్ళయ్యా ఇంకా పీసులు అంజోడుకు. వాళ్ళింట్లోనే మామిడికాయ చెట్టు ఉన్నా పక్కింటి వాళ్ళని అడుగుతాడు మాడాకులు. నీ వా నీళ్లు కాకపోతే ఇంకో నీళ్లు అని పక్కింట్లోనే పట్టుకరాపో. గట్లనే గౌడు కాడ కళ్ళు చెప్పిన వచ్చేటప్పుడు పట్టుకరా. మళ్ళా మీ బావ వచ్చే టైం అయింది, పండగ మాపు తీయాలి. ఇలా ఎమ్మటి సోపతిగాలను పట్టుకపో. బానే చెప్పిన కళ్ళు చేతి కింది కాసరైతారు. గట్లనే మీ సోపతిగాలను కూడా రమ్మను, ఇక్కడ బోధింత అయిపోతారు. అమ్మమ్మ తాత వచ్చిరా? ఇప్పుడే అనుకుంటున్నా ఇంకా రాలేదేందని. ఏమైంది? పొద్దుగా రమ్మని చెప్తిగా, ఇంత లేటా? ఏం చేయమంటావు అమ్మా, ఇంట్లో పనులు అట్లున్నాయి, పని చేసుకొని రావాలా. ఇప్పుడు ఏమైంది? లేట్ అయితే లేట్ అయింది, వచ్చారు కదా. ఇప్పుడు అలా ఇంట్లోకి రమ్మంటావా? నుంచి అటైతే ఇంకేమంటావా? మీ నాయనకి ఏం బాగాలేదు, ఎప్పుడు జోకులే. రాలేడు కూర్చుండు గాని. ఏం అల్లుడు ఎట్లున్నావు? బాగున్నావా? ఏం మాట్లాడుతున్నావు మావా? పెళ్ళైనా కూడా బాగుంటాడా? ఎప్పుడు బాధలే. అదేంటి అల్లుడు గట్లా మాట్లాడుతున్నావు? మా పిల్ల ఏమైనా బాధలు పెడుతుందా? లేదు మామ, మీ పిల్ల ఏం బాధ పెడతలేదు. ఆన్లైన్ లా గుద్ద వాళ్ళ ఆడలు పెడుతుంది. పెళ్ళైన కానీ దాంట్లోకి బిల్లులు కట్టనికే సరిపోతుంది నా జీవితం మొత్తం. అరే రే రే పెళ్ళైనాక మాత్రం కష్టాలు ఉంటాయి అల్లుడు. మీరైతే సల్లబట్ట వేసుకొని కూర్చురుగా, నాకు అంటగట్టి దెంగి మీ పిల్లను.
అన్నట్టు మర్చిపోయిన అల్లుడు కళ్ళు అవుతావుగా, కళ్ళు తెప్పిస్తున్నా. బానే చెప్పిన కళ్ళు మీ బొమ్మాడిది పోయిన తేనీకే, గూద్దవల రావు, ఏం మొమ్మాట వడకు. పిల్లగాడు డాన్స్ బాగానే చేస్తుండగా మా బిడ్డలు ఎక్కడ పోతాయి, అన్ని బిట్టిగా ఇన్స్టాగ్రామ్ లో వీడు. అది ఎయ్ అది ఎయ్. తక్కువ అమ్మవాడు కాదు మావాడు, ఏమై చేస్తాడు డాన్స్. బోనాల పండుగ వైపు వచ్చింది ఇంట్లో, మనమరా మజాకా. ఏమో ఇంటున్నావా? బిట్టిగాని ఫోన్ చేసి అక్క బాగా వచ్చిరని చెప్పు, జల్ది రమ్మను, గుడికాడికి పోయిద్దాం, బోనం ఎక్కించుదాం. వస్తురంటే కానీ లేవే, నువ్వైతే ఆ డాన్స్ చూడు, ముద్దు ముద్దు ఎట్లా చేస్తుండే డాన్స్ ఆడు. ఒక్కొరుక అల్లుడా మజాక ఏమై గుర్తుండగా. నీ వచ్చిన దొక్కినట్టు మావాడు సేమ్ నీ లెక్కనే ఎగురుతుంది డాన్స్. మొత్తం ఇంట్లో బోనాల పండుగ వైపు ఉందిగా. వచ్చిన వారో పెట్టు సరిపోతే ఆ కళ్ళు కుండలు బాగుంది కానీ ఆ కుండలు పెట్టారు ఒక దిక్కు. బోనం ఎత్తుకొని గుడికాడికి పోయేద్దాం అందరం కలిసి. మీరు వేరాపోరమ్మా బోనం ఎత్తుకొని, నేను బావ దోస్తులం తర్వాత పోయేస్తాం. నీ దౌడపల్లి రెండు అలవడతాయి కానీ ఎక్కువ తక్కువ మాట్లాడకుండా సపరాక నడువు, అందరం పోతే బాగుంటది. ఏ నడువురా మామ, ఎందుకు మూతిపాలు రాలగొట్టించుకుంటాం మీ అమ్మతోటి. గుడికాడికి అందరూ పోతే బాగానే ఉంటది. ఎప్పుడైతే ఏంద్రా అప్పుడో ఇప్పుడు ఎప్పుడైనా పోయేదే, పా పోయేద్దాం. A few moments later. ఏ మల్లుడు మా ఊర్లో పండుగ ఎట్లా చేస్తారు చూసినా, ఘనంగా చేస్తురుగా. అవునవును మామ, బాగానే చేస్తారు పండగ మీ ఊర్లో. వీళ్ళంతా మనోళ్ళే అల్లుడు. బాయ్ బాయ్ బాయ్, ఒక్క నిమిషం బాయ్, మా వాడు ఒక డైలాగ్ కొడతాడంట. 1 2 3 1 2 3 అందరికి హ్యాపీ బోనాలు. ఆగురు అమ్మ యాదున్నదో యాది లేదో, మాపై దయ ఉన్నదో దయ లేదో. ఓకే గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇక ఈ వీడియోలో బూతులు ఎక్కువ వాడద్దని వాడలేదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో గుమ్మే అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టరు. మా మాటలు చూసి చూడన్నట్టు దెంగే కుర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.